ఎందుకో నాకు సిక్స్త్ సెన్స్ చెప్తోందబ్బా. ఇప్పుడు అంబటి రాంబాబు అనే ఒక టైగర్ మాట్లాడాడు కుప్పలు కుప్పలు ప్రెస్ మీట్లు పెట్టారు, రండి చూసుకుంటాం, తొడగొడతా అన్నాడు, వెనక్కి కొడతా అన్నాడు, ముందు కొడతా అన్నాడు, ఏమేమో కొట్టాడు. ఫైనల్గా ఏమైంది? పాపం పండింది. ఇప్పుడు జైల్లో శ్రీకృష్ణ జన్మస్థానంలో తను ప్రశాంతంగా ప్రెస్ మీట్లు లేక అల్లాడిపోతున్నాడు బిడ్డ. సో అలాంటి సిచ్యువేషన్ ఎందుకో మళ్ళా పేర్ని నాని అన్నకు వచ్చే ఛాన్స్ ఉంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ రౌండ్ తనకే అని అనుకుంటున్నాం. మరి చేసిన పాపాలు ఎక్కడికి పోతాయి? ఏదైతే తేల్చుకుందాం, విడుస్తాం పొడుస్తాం అంటున్నాడు కదా, అవి ఏ భయంతో వచ్చే మాటలు. రీసెంట్ ప్రెస్ మీట్లు చెప్తున్నాడుగా, ఏదైతే అది అవుతుంది తెగిస్తామని చెప్పేసి. తెగిచ్చేదేంది? ప్రజలు మొత్తం చూస్తున్నారు మీరు చేసిన వ్యవహారాలు. ఒకానొక స్టేజ్లో చంద్రబాబు గారి తల్లి మీదకే వెళ్ళారంటే మీరు ఏ స్థాయిలో పనికిమాల పనులు చేస్తున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు. తప్పదు, పేరు నాని అన్న నెక్స్ట్ కౌంటింగ్ మనకే అనిపిస్తోంది. మరి రొటేషన్లో ఎంతమందికి వస్తారో ఏంటో ఏం అర్థం కావట్లేదు, కానీ వైసీపీ బ్యాచ్లు మాత్రం రౌండ్లు అయిపోతాయి అబ్బా. తప్పదు. పాపం ఎవరు చేశారో, పనికిమాల పనులు ఎవరు చేశారో వాళ్ళకు రౌండ్లు తప్పదు. మీరు అనొచ్చు, మా పార్టీ వస్తుంది అప్పుడు మీకు రౌండ్లు అవుతాయని చెప్పేసి. పిచ్చినాయలారంగా ఎక్కడున్నారా మీరు? ఇంకా భ్రమల్లో ఉన్నారా? అక్కడ జగనన్న క్లియర్గా ఉన్నాడు, ఫుల్ క్లారిటీలో ఉన్నాడు, బ్యాగులు సర్దుకొని ఫుల్ క్లారిటీలో ఉన్నాడు. ఈసారి ఒక రాయేద్దాం, అయితే అవుతుంది, కాలేదనుకో జంప్ టు ఫారిన్ కంట్రీస్. ఏ కంట్రీనో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు.